హాయ్ హలో వ్యూయర్స్, దిస్ ఈజ్ రాజ్. వెల్కమ్ టు రాజ్ కొంతం రివ్యూస్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే, మణికంఠపై పగబట్టి విషం చిమ్ముతూ ఉన్న ఎస్మి గౌడ బండారం బయటపెట్టాడు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ. హోస్ట్ నాగార్జునతో పాటు హౌస్లో వాళ్ళంతా మణికంఠపై పగబట్టారు. అతని ఎమోషన్స్తో ఆడుకుంటూ దారుణంగా హేళన చేస్తూ టార్గెట్ చేశారు. అయితే బయట ఆడియన్స్గా గేమ్ మొత్తం చూసి వెళ్ళిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మణికంఠకి అండగా నిలిచారు. గ్రూప్ కట్టి అతన్ని మానసిక వేదనకు గురి చేస్తున్న చెత్త బ్యాచ్ని నామినేట్ చేస్తూ చిత్తు చేశారు. నామినేషన్స్లో రాయల్ టీం చెప్పిన ఒక్కో పాయింట్కి బెత్తరపోతున్నారు హౌస్లో ఉన్న ఓజీ టీం. ముఖ్యంగా యస్మి గౌడ మణికంఠపై పగబట్టి విషం కక్కుతున్న విషయాన్ని హోస్ట్ నాగార్జున ఖండించలేకపోయినా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మాత్రం ఉతికి ఆరేశారు. బిగ్ బాస్ హౌస్లో 5వ వారం నామినేషన్ జరుగుతున్నాయి లైవ్ ఎపిసోడ్లో. అయితే నిన్నటి వరకు హౌస్లో టార్గెట్ అయిన మణికంఠకి అండగా నిలిచారు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్. హోస్ట్ నాగార్జునతో సహా మణికంఠని హౌస్లో ఉన్న వాళ్ళు ఏ రేంజ్లో టార్గెట్ చేస్తున్నారో కళ్ళకు కట్టి చూపించారు. ముఖ్యంగా గౌతమ్ అయితే మణికి అండగా నిలిచి యస్మి కళ్ళు తెరిపించి ఆమె వంకర బుద్ధి గురించి బయట ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పాడు. లైవ్ ఎపిసోడ్లో గౌతమ్ తన తొలి నామినేషన్ని విష్ణుప్రియకు చేశాడు. నామినేషన్ చేసే ముందు హౌస్లో వాళ్ళకి మంచి కీ పాయింట్స్ ఇచ్చాడు. ఇక్కడ మేము నామినేట్ చేస్తున్నది ఒక ఆడియన్గా, బయట గేమ్ చూసి మాత్రమే. వచ్చే వారం కంటెస్టెంట్స్గా మా నిర్ణయం మారచ్చు, కానీ ఈ నామినేషన్స్ పాయింట్లను మీరు గమనిస్తే అది మీకే మంచిదని చెప్పాడు. బిగ్ బాస్ గేమ్ అంత ఈజీ కాదు. మీరు 5-6 వారాలు వచ్చారంటే మామూలు విషయం కాదు. అందరికీ కంగ్రాట్స్. ప్రతి పర్సన్ ఒకే విధంగా రియాక్ట్ అవ్వాలనే రూల్ లేదు. డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి. అందరూ ఒకేలా తీసుకోకపోవచ్చు. మీరంతా కలిసి ఏం చేస్తున్నారంటే మణికంఠ విషయంలో అతన్ని కార్నర్ చేస్తున్నది క్లియర్గా కనిపిస్తుంది. ఆ పర్సన్ ఎమోషనల్ అయినప్పుడు, అన్కంఫర్టబుల్ అయినప్పుడు మీరు కావాలనే అతను రెచ్చగొట్టి టార్గెట్ చేస్తున్నారు అంటూ మణికంఠకి ఫుల్ బూస్టింగ్ ఇస్తూ యస్మిన్ నామినేట్ చేశాడు గౌతమ్. ఇక్కడ గేమ్ అనేది క్షణక్షణాన మారిపోతుంది, కానీ నువ్వు నా హార్ట్ బ్రేక్ చేశాడని చెప్పి మణికంఠని పదే పదే నామినేట్ చేయడం ఖచ్చితంగా రివెంజ్ నామినేషనే. హౌస్లో అతనిపై పగబట్టినట్టే కనిపిస్తుంది. అతన్ని మాట్లాడనీయడం లేదు. పైగా నువ్వు గేమ్ ఆడి గెలిస్తే ఒకలా స్పందిస్తావు, వేరే వాళ్ళు గెలిస్తే తట్టుకోలేవు. నీకు స్పోర్టివ్నెస్ లేదు. పప్పీ టాస్క్లో మణికంఠ బొమ్మ తీసేసావు. అదే పని మని చేస్తే నన్ను తీసేస్తావా అని అతనిపై శత్రుత్వం పెంచుకున్నావు. వాడిని హట్ చేసేది నువ్వే, అదే కంటిన్యూ చేస్తున్నావు. మనీ ఏడుస్తున్నా మీకు హేళనగా కనిపిస్తుంది. అతని ఏడుపుపై జోకులు వేసుకుంటున్నారు. ఒక పర్సన్ హట్ అవుతున్నాడు, ఎమోషనల్ అవుతున్నాడు అంటే నువ్వు గుచ్చుతున్నావు. అతన్ని గుచ్చేది, ఏడుస్తుంటే హేళన చేసేది నువ్వే. మళ్ళీ వెళ్ళి ఓదార్చి మేము ఓదార్చుతున్నాం కదా అంటున్నారు. ఏడిపించడం ఎందుకు, బాధ పెట్టడం ఎందుకు, మళ్ళీ ఓదార్చాలని చెప్పుకోవడం ఎందుకు? బాధపడకుండా ఉంటే సరిపోతుంది కదా. అతను ఏ విషయంలో అయినా ఒక్కటి మాట్లాడితే మీరే 10 మాట్లాడతారు. అతను ఫీల్ అయ్యి ఏడుస్తుంటే దాన్ని కూడా హేళన చేస్తున్నారు. నిఖిల్తో పాటు అందరూ అతన్ని ఇమిటేట్ చేస్తున్నారు. మీరు జోకులు వేసుకున్నామని అనుకుంటున్నారు, కానీ అవి రికార్డ్ అవుతున్నాయి. ఆడియన్స్ అంతా గమనిస్తున్నారు. మణికంఠపై పగబెట్టుకోవడం నాకు నచ్చలేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని యస్మికి గౌతమ్ చెప్పాడు. అయితే యస్మి మాత్రం వీకెండ్లో నాగార్జున ముందు చెప్పే అబద్ధాలను ఇక్కడ కూడా చెప్పింది. అబ్బే, నేను అస్సలు మణికంఠను రెచ్చగొట్టలేదు. పైగా అతను నా వల్ల ఏడ్చింది లేదు. నేనే అతన్ని తెగ ఓదార్చుతా అని చెప్పింది మణికి నా కంఫర్ట్ జోన్ లేదు. రివెంజ్ నామినేషన్ చేస్తానని అన్నాను. పాయింట్స్ ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు? నా పాయింట్స్ క్లియర్గా ఉన్నాయి. ప్రతిసారి నేను మణికంఠని నామినేట్ చేస్తున్నానంటే గేమ్ని బట్టే. తప్పు అతనిపై పగ కోపం కాదు. వాడు ఏడిస్తే నాకు జాలి వేస్తుంది, అందుకే ఓదార్చుతా. నేను ఎవరిని కార్నర్ చేయలేదు, నేను ఎవరిని కార్నర్ చేయను. నా నోటి వెంట మాటలు రావు. నా టోన్ వల్ల మీకు అలా అనిపిస్తే నా ఉద్దేశం అది కాదు. మణికంఠని మోటివేట్ చేస్తున్నా. మణికంఠని నేను ఎప్పుడూ బాధ పెట్టలేదు. కనీసం గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ కూడా చెప్పను. అది పగ కాదు, ప్రతీకారం కాదు. హౌస్లో అందరికంటే నేనే స్పోర్టివ్గా ఉంటా. మీకు మణి మంచోళ్ళ కనిపిస్తున్నాడేమో, నేను చెడ్డదానిలా కనిపిస్తున్నానేమో అని రెచ్చిపోయింది. దాంతో గౌతమ్, ఇక్కడ మ్యాటర్ మంచోడు చెడ్డోడు కాదు, నువ్వేం చేసినా ఇక్కడ రికార్డ్ అవుతుంది, ఆడియన్స్కి కనిపిస్తుంది. నీ యాక్షన్ ఏంటో రియాక్షన్ ఏంటో అంతా చూసాం. నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకో, నీకే తెలుస్తుంది అని గౌతమ్ అన్నాడు.